జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఓ శతవలి, నువ్వు నీ మంత్రులతో నీ వానర వీరులతో సీతాన్వేషణ కోసమని ఉత్తరం వైపు వెళ్ళు. అక్కడ ఉండేటటువంటి మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, అరట్టక, బాహ్లీక, ఋషిక, పౌరవటంకన, చీన, పరమచీన, నిహార, దరద దేశాలలో, హిమవత్ పర్వత ప్రాంత ప్రదేశాలలో, వనాలలో, దుర్గాలలో, నదీ ప్రాంతాలలో పునః అన్వీక్ష్య, సీతమ్మ కోసమని అన్వేషించండి. మాటి మాటికి వెతకండి. మాటి మాటికి పరిశీలనగా చక్కగా సీతమ్మ కోసం వెతకండి. ఓ వీరులారా, ఇక అక్కడి నుండి సోమాశ్రమానికి వెళ్ళండి. మీరు అక్కడి నుండి కాల అనేటటువంటి ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వత గుహలలో వెతకండి సీతమ్మ కోసం అని సుగ్రీవుడు శతవలి అనేటటువంటి వానర వీరుడికి, మిగతా వానర వీరులందరికీ కూడా సూచనలు ఇస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు శతవలి అనేటటువంటి వానర శ్రేష్ఠుడిని లక్షలాది వానరులను ఇచ్చి ఉత్తర దిక్కుకి పంపిస్తూ ఉన్నాడు సీతాన్వేషణ కోసమని. సుగ్రీవుడు శతవలితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ శతవలి, కాలపర్వతం అనేటటువంటి ఆ పర్వత ప్రాంతాలలో అంతటా కూడా మహాభాగాం రామపత్నీం తతస్తతః, సీతమ్మ కోసం వెతకండి. ఓ శతవలి, ఆ తర్వాత సుదర్శనం అనేటటువంటి పర్వతం ఉంటుంది. ఆ తర్వాత దేవసఖం అనే పర్వతం ఉంది. ఆ పర్వత ప్రాంతాలలో, వనాలలో, గుహలలో, సెలయేటి ప్రాంతాలలో రావణః సహ వైదేహ్య మార్గితవ్యః తతస్తతః, అంతటా రావణ నివాసం కోసం సీతమ్మ కోసం వెతకండి. ఓ శతవలి, ఆ దేవసఖ అనేటటువంటి ప్రాంతము తర్వాత ఒక మరుభూమి ఉంటుంది. అక్కడ పర్వతాలు ఉండవు, నదులు ఉండవు, వృక్షాలు ఉండవు, ప్రాణులు ఉండరు. ఆ ప్రాంతాన్ని మీరు వెంటనే దాటి కైలాసం పాండురం శైలం, కైలాస పర్వతాన్ని చేరుకోండి. ఆ కైలాస పర్వతం మీద కుబేర భవనం దివ్యం నిర్మితం విశ్వకర్మణ, విశ్వకర్మ నిర్మించినటువంటి కుబేర భవనం ఉంటుంది. అక్కడే ఒక పద్మవనం కూడా ఉంటుంది. అక్కడ అప్సరసలు అందరూ విహరిస్తూ ఉంటారు. ఓ వానర శ్రేష్ఠులారా, ఆ ప్రదేశములోనే, ఆ భవనములోనే యక్షరాజు కుబేరుడు తన యక్షులతో నివసిస్తూ ఉంటాడు. ఓ శతవలి, ఆ కైలాస పర్వత గుహలలో అంతటా సీతమ్మ కోసమని వైదేహ్య మార్గితవ్యః తతస్తతః, సీతమ్మ కోసం అంతటా వెతకండి. ఇక అక్కడి నుండి క్రౌంచగిరికి వెళ్ళండి. ఆ క్రౌంచగిరి మీద మహాత్ములు, మహర్షులు ఉంటూ ఉంటారు. అక్కడ కూడా అంతటా వెతకండి. అక్కడి నుంచి మానసగిరికి వెళ్ళి సీతమ్మ కోసం వెతకండి. ఆ క్రౌంచగిరి దాటాక మైనాక పర్వతం ఉంటుంది. అక్కడ మయభవనం ఉంది. అక్కడ కూడా వెతకండి. ఓ వీరులారా, అక్కడి నుండి సిద్ధాశ్రమం కనిపిస్తుంది. అక్కడ సిద్ధ వైఖానసాః తత్ర వాలఖిల్యాశ్చ తాపసాః, అక్కడ సిద్ధులు, వైఖానసులు, వాలఖిల్యులు, తపోసంపన్నులందరూ నివసిస్తూ ఉంటారు. ఆ ఋషులందరికీ వంద్యాస్తేతు, మీరు ప్రణామము చేయండి. చేసి చాలా వినయముగా సీత జాడను గురించి వారందరినీ అడగండి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.